Dear viewers, good morning to all of you. Today I would like to deal with an important tense, that is past perfect tense in past tense. This is the third one, in past tense. Definition. It denotes an action completed at some time in the past before some other past action commenced. గతంలో రెండు పాస్ట్ యాక్షన్లు జరిగి ఉంటాయి. వాటిల్లో ముందుగా జరిగిన యాక్షన్ దాన్ని అర్లీయర్ యాక్షన్ అని, దాని ఫస్ట్ యాక్షన్ అని కూడా అంటుంటారు. దానికి ఈ టెన్స్ వాడతారు. వన్స్ అగైన్, ఇట్ డినోట్స్ అన్ యాక్షన్ completed at some time in the past before some other past action commenced. Form or structure of the tense. Subject plus had plus V3. V3 is very important here. Had also V3 plus ఆబ్జెక్ట్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఇచ్చేవారు రెండు ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని ఇంతకుముందు చెప్పాను. ఎగ్జాంపుల్, హ్యాడ్ గాన్, హ్యాడ్ డన్, హ్యాడ్ టాక్డ్, హ్యాడ్ స్పోకెన్. అలా హ్యాడ్ వస్తే V3 వస్తుంది అనేది మర్చిపోకూడదు. అది చాలా అవసరము. హ్యాడ్ వెంట అంటాం, హ్యాడ్ గో అంటూ అట్లాంటి పనులు చేయకూడదు. ఈ స్ట్రక్చర్ నేర్చుకోవాలి. అందుకే 2 2 4 అంతే. 4 4 16, 16 16 256. కరెక్ట్గా ఉండాలన్నమాట. ఇది కూడా అంతే. నోట్. సబ్జెక్ట్ అంటే హ్యాడ్కి లెఫ్ట్ సైడ్ వచ్చే సబ్జెక్ట్ ఫస్ట్ పర్సన్ కానీ, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఏదైనా ఉండొచ్చు. సింగులర్ కావచ్చు, ప్లూరల్ కావచ్చు ఆ సబ్జెక్ట్. ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై బ్రేక్ఫాస్ట్ బిఫోర్ ఐ వెంట్ టు కాలేజ్. కాలేజీకి పోయే ముందు నేను నా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేశాను. ఈ 2 పనులు ఏది ముందైంది? బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేయటం. అందువల్ల దానికే హ్యాడ్ ఫినిష్ అని పెట్టాడు. అంటే ఆ ముందు జరిగిన పనికి పాస్ట్ పర్ఫెక్ట్ అని. అంటే పాస్ట్ లో ఇంకా ముందు అయిపోయిందని. పర్ఫెక్ట్ అంటే ఏంటో అయిపోయిందండి కదా, పాస్ట్ లో ఇంకా ముందు అయిపోయింది. ఓకే. రెండో దానికి ఏం చేశాడు? మొదటి దానికి గురించి బిఫోర్ ఐ వెంట్ టు కాలేజ్ అని, ఇది రెండో పైన అనమాట. అందువల్ల V2లో వాడాడు అది. ఓకే. కీవర్డ్స్: బిఫోర్, ఆఫ్టర్, వెన్, ఆల్రెడీ, బై ది టైం మొదలైన టైం వర్డ్స్ వస్తాయి. అవి గుర్తుపెట్టుకోవాలి. యూజ్ 1, ఫస్ట్ యాక్షన్, దాన్ని అర్లీయర్ యాక్షన్ అని, దానికి హ్యాడ్ ప్లస్ V3 వాడతారని, దానికి వాడే టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్. సెకండ్ యాక్షన్ లేటర్ యాక్షన్ అని, దానికి వాడే టెన్స్ సింపుల్ పాస్ట్. మొదటి దానికేమో పాస్ట్ పర్ఫెక్ట్. రెండో యాక్షన్ మీరు ఏదనుకుంటే దానికి సింపుల్ పాస్ట్ వాడాలి. ఎగ్జాంపుల్, ఐ వెంట్ టు ఆఫీస్ ఆఫ్టర్ ఐ హ్యాడ్ టేకన్ లంచ్. చూసారా, గతంలో 2 పనులు జరుగుతున్నాయి. లంచ్ చేసిన తరువాత ఐ వెంట్ టు ఆఫీస్ అన్నాడు. ఇలా మనం ఏది ముందు జరిగింది చూసుకొని ఆ ముందు జరిగిన దానికి ఈ టెన్స్ వాడతారు. పాస్ట్ పర్ఫెక్ట్, ఫస్ట్ యాక్షన్.
ఆఫ్టర్ ఐ హ్యాడ్ టేకన్ లంచ్ ఐ వెంట్ టు ఆఫీస్ అని కూడా అనొచ్చు. నేను ఇక్కడ ఏదో అలా రాసేసా, ఐ వెంట్ టు ఆఫీస్ ఆఫ్టర్ ఐ హ్యాడ్ టేకన్ లంచ్. యూస్ టు రిపోర్టింగ్ వెర్బ్ పాస్ట్ టెన్స్ లో ఉంటే, అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ సంబంధించింది. రిపోర్టింగ్ వెర్బ్ పాస్ట్ టెన్స్ లో ఉంటే, రిపోర్టెడ్ పార్ట్ అంటే కొటేషన్ లో ఉన్న భాగము ప్రెజెంట్ పర్ఫెక్ట్ అయితే, అంటే డైరెక్ట్ స్పీచ్ లో ఇలా ఉంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ లేక సింపుల్ పాస్ట్ అయితే, ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చేటప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ వాడుతున్నాడు. ఎగ్జాంపుల్ చూడండి, పైదాన్ని ఇక్కడ తీసుకున్నాడు. హీ సెడ్ దట్ ఐ హ్యావ్ డన్ అన్నాడు కదా, యూ హ్యాడ్ డన్. ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి ఇది కూడా పాస్ట్ టెన్స్ లోకి వెళ్ళిపోవాలి. ఐ హ్యాడ్, ఇక్కడ ఏమన్నాడు, ఈ సెడ్ దట్ యూ హ్యాడ్ డన్ ది వర్క్. అది ఒకటి. ఇంకోటి అందులోనే షీ సెడ్ ఐ మేడ్ ది టాయ్, డైరెక్ట్ స్పీచ్ లో ఉంది. ఐ మేడ్ ది టాయ్ అని. ఇక్కడ రిపోర్టింగ్ పార్ట్ లో పాస్ట్ టెన్స్ ఉంది, రిపోర్టింగ్ పార్ట్ లో పాస్ట్ టెన్స్ ఉంది, ఈ రిపోర్టెడ్ పార్ట్ లో కూడా పాస్ట్ టెన్స్ ఉంది. అప్పుడు ఎట్లా? అప్పుడు ఏం చేయాలంటే షీ సెడ్ దట్ షీ హ్యాడ్ మేడ్ ది టాయ్ అని రాయాలి. ఇది గుర్తు పెట్టుకోండి. అది మనం అక్కడ చూస్తామని చెప్పానుగా డైరెక్ట్ స్పీచ్ లో, మనం ఎగ్జాంపుల్ ఇచ్చేసాం. యూస్ 3 it shows a completed action before a past time. తమాషా ఏంటంటే పై ఎగ్జాంపుల్స్ లో 2 పనులు కనపడతా ఉన్నాయి, ఇక్కడ రెండో పని కనపడదు, కానీ పాస్ట్ టైం అనేది మాత్రం కనపడుతుంటది. పని కనపడకపోయినా ఆ పనికి సంబంధించిన టైం తెలుస్తూ ఉంటుంది. బై ది టైం ద డాక్టర్ కేమ్, చూసారా, బై ది టైమ్స్ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. బై ది టైం ద డాక్టర్ కేమ్ అంటే డాక్టర్ వచ్చే సమయానికి ఆ టైంకి ఇచ్చాడు. ద పేషెంట్ హ్యాడ్ డైడ్, వచ్చేదానికి ముందే అన్నమాట అర్థం. పేషెంట్ హ్యాడ్ డైడ్, వచ్చేటప్పటికి డాక్టర్ వచ్చేటప్పటికి పేషెంట్ చనిపోయాడు, ఆ ముందుగానే చనిపోయాడు. ఇలా మీరు అనొచ్చు ఇక్కడ వెర్బ్ ఉంది కదా అని, కానీ దీన్ని బట్టి చూసుకోవాలన్నమాట అని అంటున్నాడు. ఇదొక యూజ్. తర్వాత యూజ్ 4 కండిషనల్ క్లాజ్, థర్డ్ టైం. అన్రియల్ సిచ్యుయేషన్స్ అంటే సపోజిషనల్ ఫ్యాక్ట్, దీన్ని అన్ఫుల్ఫిల్డ్ పాస్ట్ యాక్షన్ అప్పుడు వాడుతున్నారు. ఇది ఇఫ్ ది పోలీస్ had come a little earlier, the criminal would not have escaped. పోలీసు కొంచెం ముందుగా వచ్చుంటే ఆ క్రిమినల్ ఎస్కేప్ అయ్యేవాడు కాదు. ఈ గతానికి సంబంధించింది, ఇది కూడా ఒక కండిషన్ చెప్తుంది, కానీ అన్ఫుల్ఫిల్డ్ వచ్చుంటే ఎస్కేప్ అయ్యేవాడు కాదు అన్నాడు. ప్రస్తుతానికి సంబంధించిన కండిషన్ కాదు, గతాన్ని. కండిషన్ క్లాజులు తర్వాత చెప్తానని ఒకసారి చెప్పాను, అప్పుడు చూస్తాము. ఓకే, ఇది చాలా సింపుల్ గానే ఉంటుంది. మెయిన్గా దీనికి ప్రాధాన్యత ఇస్తుంటారు యూజ్ 1కి. అది గమనించి ఎక్కువ యూసేజ్. అది 2 యాక్షన్ ఉన్నప్పుడు ముందు యాక్షన్ అది ఇస్తారు. స్పోకెన్ ఇంగ్లీష్ లో
ఏమైంది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడకపోతే? రెండు పాస్ట్ టెన్స్లో కొట్టేవాళ్ళు కూడా ఉన్నారు. సరే, మనం పరీక్షలు అడిగినప్పుడు రెండు పాస్ట్ ఇస్తే ముందుగా జరిగింది మాత్రం చూసుకొని దానికి టెన్స్ వాడాలి. ఫిలప్ ది బ్లాంక్స్ అంటాడు విత్ అప్రోప్రియేట్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ అని. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్ విత్ మీ.